సింహరాశి వారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి. వీరి దశ తిరగబోతోంది. చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. ఇంక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ కారణంగా వీరికి ఏ విధంగా దశ తిరగబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం విందు వినోద కార్యక్రమాల్లో వీరు చక్కగా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరి శ్రమకు తగిన ఫలితాలు వీరికి దక్కుతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో ఒక స్త్రీని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు. తెలుగు అక్షరం ఆ అనే అక్షరం, ఇంగ్లీషు అక్షరం ఏతో స్టార్ట్ అయ్యే ఏదైనా సరే పేరుతో మొదలయ్యేటటువంటి స్త్రీ కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే ఈ సమయంలో చోటు చేసుకోబోతున్నాయి. కనుక ఈ అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీని మీరైతే జీవితంలో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు. ఆ స్త్రీ నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి కనుక జాగ్రత్త. విష్ణు సహస్రనామం చదివితే ఇంకా చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు అయితే మీకు సూచిస్తున్నాయి. స్థిరమైన ఆలోచనలు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. ప్రారంభించిన పనులన్నీ కూడా వెంటనే పూర్తి అవుతాయి. ఆశించిన ఫలితాలు కన్నా సరే మేలైన ఫలితాలు అయితే అందుకుంటారు. మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది. దైవబలం చక్కగా అనుకూలిస్తుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఊహించిన దానికన్నా కూడా అధికమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో చాలా సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని కూడా వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. బంధుప్రీతి ఉంటుంది. నవగ్రహ సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా అద్భుతంగా మారబోతుంది. వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది. అన్ని విషయాల్లో కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయం అయితే మారబోతూ ఉంది. సింహరాశికి చెందినటువంటి వారికి ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కష్టాలన్నీ కూడా ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తాయి. జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం ప్రారంభం ప్రయాణాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయండి. అయినప్పటికీ ఈ సంవత్సరం రెండో భాగంలో పరిస్థితి కొంచెం దిగజారవచ్చు కనుక జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. మీరు చేయాల్సినవి ఏమిటి అంటే సింహరాశి వారు ప్రతిరోజు కూడా సూర్యుడిని పూజించండి. మరియు సూర్యోదయ సమయంలో రాగి పాత్ర నీటిని సూర్యుడికి సమర్పించండి. ఆదిత్య హృదయాన్ని ఆదివారం రోజున పారాయణం చెయ్యండి. ఎవరితోనూ కూడా మీరు అసలు వాదించవద్దు. స్వార్థపూరితంగా ఉండడం మీరు ముందుగా మానుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో కనిపిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీకు సువర్ణ అవకాశాలు కూడా ఈ సమయంలో లభిస్తాయి. పదవి ఇంటి గుండా బృహస్పతి సంచారం మీ జీవితంలో సానుకూలమైన ఫలితాలను తెస్తుంది. మీరు మీ యొక్క వ్యాపారం మరియు మీ యొక్క భవిష్యత్తు గురించి మీ మనసులో అనేకమైనటువంటి ప్రణాళికలు వేయవచ్చు. మరియు ఈ ప్రణాళికలను మీరు అమలు చేసే పనిని కూడా చేస్తారు. మీరు ప్రతి ప్రయత్నంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు కష్టపడి పనిచేయడం వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు అనేవి పొందుతారు. మీరు భాగస్వామ్యంలో కొత్తగా ఏదైనా సరే చేయాలనే ఆలోచనలు ఉంటే మార్చి 2025 వరకు సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది. మీరు మీ యొక్క పరిచయాల నుండి మంచి లాభాలు పొందవచ్చు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. మీరు మీ యొక్క పనికి విధేయులుగా ఉంటారు. షేర్ మార్కెట్ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు డబ్బు సంపాదించడానికి అవకాశాలు పొందుతారు. ఈ కాలంలో మీరు కొత్త ఉద్యోగం పొందవచ్చు. మీకు మంచి జీతం, బోనస్ లేదా కొన్ని బహుమతులు అయితే లభించవచ్చు. మీరు రుణం తీసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ కాలంలో మీకు సులభంగా రుణం అనేది లభిస్తుంది కూడా. బృహస్పతి పదవింట్లో ఉండడం చేత మీ ప్రతిష్ట అనేది చాలా బాగా పెరుగుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క స్నేహితులతో నిస్సహాయంగా మీరు మీ యొక్క డబ్బు సంపాదించే అవకాశాలు కూడా లభిస్తాయి.
ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ సీనియర్లలో మీరు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఇది మీకు చాలా ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది. సమాజంలో మీ హోదా కూడా అంతకంతా పెరుగుతుంది. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఇది మీ యొక్క స్థాయిని కూడా పూర్తిగా పెంచుతుంది. మార్చి నెల 2025 నుండి కర్మకారకుడైన శని 8వ ఇంటి సింహరాశి గుండా సంచరిస్తాడు. ఇది మీ యొక్క ఆర్థిక జీవితంలో ఆటంకం అనేది కలిగించవచ్చు కనుక జాగ్రత్త. లావాదేవీలు చేయడంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. డబ్బు సంపాదించడంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదురవ్వచ్చు. మీ కెరియర్ స్థిరత్వంగా ఉండదు. మీరు మీ యొక్క పనిపైన దృష్టి పెట్టాలి, లేకపోతే మీరు కొంచెం బాధపడవచ్చు. చూసారు కదండి సింహరాశి వారి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఇప్పుడే మనం క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించి ఉండవలని అన్నటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించారు. అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయ పదంలో నడుచడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి అనర్థదాయకంగా కూడా ఉంటుందని చెప్పాలి. దీని కారణంగా అనేకంగా వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తిన పెట్టుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతుంటారు. కావున వీరు అభిమానము, ధరాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం కూడా అధికంగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వీరు వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లిగచ్చాలు వీరు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుమ్మన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయట లాంటి గుణాలు కలిగి వారు అన్న అసలు పడదు. ఈ రాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే పూర్తిగా ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరు ఇట్టే నమ్మేస్తారు. జాలి, గురుదృశ్యం కనిపించే వీరు ఇతరుల కష్టాలు పాడు కాకుండా బాధ్యతలు తన పైన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని ఎదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు కూడా. అయితే సింహరాశి వారికి స్వభావం ఏమిటంటే మోసం చేయట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమను చూపుట వీరి స్వభావము కాదు. అందరూ వీరి మాటకు లోబడి ఉండవలనని వీరు అందరికన్నా కూడా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. అయితే సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను 2 విషయములకు మాత్రం వీరు లొంగిపోతారు. అది డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలి అనేటువంటి కోరిక, మరియు వీరిని వీరు శ్లాఘించుకొనుట అనే లక్షణాలు కూడా వీరైతే ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. అటువంటి లక్షణాలు వీరు నిగ్రహించుకున్నారంటే వీరి అంతటి వారు ఉండారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, సింహరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.